సీఎం చంద్రబాబు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పర్యటించారు. గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వయంగా చీపురు పట్టి ఊడ్చారు. పారిశుద్ధ్య కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నేషనల్ కాలేజ్ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి చంద్రబాబు నివాళి అర్పించారు. స్వాతంత్ర్యం కోసం బాపూజీ చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మచిలీపట్నంలో పర్యటించారు. గాంధీ జయంతి అయిన ఈ రోజు నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆయన వీధులను చీపురు పట్టుకుని ఊడ్చారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే వ్యాధులకు దూరంగా ఉంటామని చెప్పారు. పట్టణమైన గ్రామమైన శుభ్రంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని చంద్రబాబు అన్నారు. విద్యార్థులు మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆయన రోడ్డును శుభ్రం చేశారు. తర్వాత పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తర్వాత నేషనల్ కాలేజీ ప్రాంగణంలో గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు దేశానికి గాంధీజీ సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన వల్లనే స్వాతంత్ర్యం సాధ్యమైందన్నారు. ఆయన చేసిన పోరాటం కూడా అందరికీ స్ఫూర్తిదాయకమని చంద్రబాబు కొనియాడారు. లేకుండా తిండి లేకపోతే అక్కడే ఉండి రాత్రి పగళ్ళు పనిచేశాం. నేను అందుకే ఆ రోజు ఒక నిర్ణయం చేశా, ఏదో రూమ్లో కూర్చొని పనిచేస్తే లాభం లేదు, ఇలాంటి సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని బురదలో నడిచా, ట్రాక్టర్లు ఉపయోగించా, అదే మరి ప్రొక్లైన్స్ దొరికితే ఎక్కా, ఏ వాహనం దొరికితే ఆ వాహనానికి లాస్ట్ మైల్ వరకు వెళ్లి ప్రతి ఒక్కరికి మళ్లీ అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని మామూలు మనుషులు చేసిన తర్వాతనే బయట వచ్చాం. ఒక పట్టుదలతో మానవత్వంతో పనిచేశాం. నన్ను అర్థం చేసుకున్నారు ఈ సత్య సేవకులందరూ. నాకంటే పోటీపడి పనిచేశారు, బ్రహ్మాండంగా పనిచేశారు. వారిని మనస్ఫూర్తిగా పనిచేస్తున్నా. ఈరోజు విజయవాడలో అంటువ్యాధులు రావాల్సింది 10 రోజులు గార్బేజ్ నీళ్లు, వరద నీళ్లు, మురిక్కాలం నీళ్లు, అన్ని నీళ్లు కలిసిపోయి గందరగోళంగా ఉంటే వీళ్లు చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ఒక్కరికి కూడా అంటువ్యాధి రాలేదంటే అది వారు చేసిన సేవ. గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ అభినందించాల్సిన అవసరం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమార్తె పోలేనా అంజనా తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ ఇచ్చారు. టీటీడీ ఉద్యోగులు తీసుకొచ్చిన డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. పోలేనా మైనర్ కావడంతో ఆమె తరపున తండ్రిగా పవన్ కూడా ఆయా పత్రాలపై సంతకాలు పెట్టారు. దీనికి సంబంధించి ఫోటోలను జనసేన పార్టీ ఎక్స్లో పోస్ట్ చేసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన 2 కుమార్తెలతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. ఆద్య, అంజనీలతో కలిసి స్వామి దర్శనానికి వెళ్లే ముందు టీటీడీ సాంప్రదాయాల ప్రకారం ఆయన కుమార్తె పలీనా అంజనీతో డిక్లరేషన్ ఇప్పించారు. అంజని మైనర్ కావడంతో ఆమె తరపున పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఫామ్లో సంతకాలు చేశారు. అనంతరం స్వామివారి దర్శనానికి వెళ్లిన పవన్ కళ్యాణ్ను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. గత వారం తిరుమల శ్రీవారి దర్శనానికి ముందు మాజీ సీఎం డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ రావడంతో చివరి నిమిషంలో ఆయన దర్శనం రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక దర్శనం రద్దు చేసుకున్నారని కూటమి పార్టీలు విమర్శించాయి. తాజాగా పవన్ కళ్యాణ్ తిరుమల దర్శనం కోసం వచ్చారు. ఆయన కుమార్తెల్లో ఒకరైన ఆధ్యాకు క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం గతంలో బాప్తిజం ఇప్పించడం, సతీమణి క్రైస్తవురాలు కావడంతో రాజకీయ విమర్శలు తలెత్తకుండా జాగ్రత్త పడ్డారు. దర్శనానికి ముందే కుమార్తెతో డిక్లరేషన్ ఇప్పించారు. ఆపరేషన్ బుడమేరు తరహాలోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ అక్రమ కట్టడాల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. కాలువలు, చెరువులు, ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ కట్టడాలు ఎవరివైనప్పటికీ పార్టీలకు అతీతంగా వాటిని కూల్చివేస్తామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించమని నారాయణ స్పష్టం చేశారు. ఆపరేషన్ బుడమేరు తరహాలోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ అక్రమ కట్టడాల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. పేదలను ఇబ్బంది పెట్టకుండా ప్రత్యామ్నాయం చూపాకే నిర్మాణాలు తొలగిస్తామన్నారు. బుడమేరు ఆక్రమణలతోనే విజయవాడను వరద ముంచెత్తిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాలువలు, చెరువులను ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా ఖాళీ చేయాలని, లేదంటే అన్ని చోట్ల విజయవాడ లాంటి పరిస్థితులే రావచ్చన్నారు. అక్రమ నిర్మాణాలను ఉపేక్షించమని నారాయణ స్పష్టం చేశారు. టీడీపీ ప్రభుత్వంలో తాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు,
రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ బ్యాంక్ ద్వారా 5,350 కోట్ల రూపాయలు మంజూరు చేయించామన్నారు. ఈ పనుల్లో రాష్ట్ర వాటాగా 30% ఖర్చు చేయాల్సి ఉండగా వైకాపా హయాంలో ₹1 ఇవ్వలేదన్నారు. దీంతో నిధులన్నీ వెనక్కి వెళ్లాయని చెప్పారు. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా మళ్లీ అనుమతులు వచ్చాయని 2 ఏళ్లలోనే ఈ పనులు పూర్తి చేస్తామని మంత్రి వివరించారు. జాతిపిత మహాత్మా గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి కనకారావు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అమ్మవారి దర్శనానికి సతీ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి దర్శనాన్ని చేయించారు. ఈ సందర్భంగా వేద పండితులు వేద ఆశీర్వచనాలు చేయగా ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని, లడ్డూ ప్రసాదాన్ని, శేషవస్త్రాన్ని అందజేశారు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఉత్సవాలలో భక్తులు ఎవరికీ ఇబ్బంది కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు, స్నానఘాట్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను ఎక్కడికక్కడ అప్రమత్తం చేసేందుకు ప్రతి చోట హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు దుర్గమ్మ గుడి వద్ద అన్ని ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఉత్సవాల నిర్వహణ విషయంలో గత ఏడాది లోపాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఏటా అంగరంగ వైభవంగా నిర్వహించే అమ్మవారి ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే క్యూలైన్లు, స్నానఘాట్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. ప్రకాశం బ్యారేజీలో నీరు అధికంగా ఉండడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దుర్గా, పద్మావతి ఘాట్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తుల కోసం పున్నమి ఘాట్ల వద్ద జల్లు స్నానాలకు 700 షవర్లు ఏర్పాటు చేశారు. పింఛన్ల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు. 98% మంది ఇంటి వద్దనే పింఛన్ను అందుకోవడం సంతృప్తినిచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం 12,508 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు ప్రకటించారు. పేదల సేవలో కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం అద్భుతంగా జరిగిందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 1వ తేదీన 98% మంది లబ్ధిదారులు ఇంటి వద్దనే పింఛన్ అందుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. పేదలకు ఆర్థిక భద్రత కల్పించాలని లక్ష్యంతోనే పింఛన్లను పెంచి అందజేస్తున్నామని తెలియజేశారు. 64.38 లక్షల మందికి పింఛను అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులు సమర్థవంతంగా నిర్వహించారని కొనియాడారు. ఒక్క రోజులో రికార్డు స్థాయిలో పింఛన్లు అందించిన సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ సిబ్బందిని అభినందించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అధికారం చేపట్టిన 110 రోజుల్లో పింఛన్ల కోసం కూటమి ప్రభుత్వం 12,508 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నానన్నారు. రికార్డు స్థాయిలో మధ్యాహ్నం 2:30 95.20% మేర పెన్షన్ల పంపిణీ పూర్తయింది. 64.38 లక్షల మందికి గాను 61.29 లక్షల మందికి పెన్షన్ అందజేశారు. విజయనగరం, అన్నమయ్య జిల్లాల్లో 97% మందికి పైగా పెన్షన్లు అందజేశారు. తిరుపతి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, కృష్ణా, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో 96% పైగా అందించారు. నెల్లూరు, అనకాపల్లి, కడప, బాపట్ల, వెస్ట్ గోదావరి జిల్లాల్లో 95% పైగా పింఛన్ల పంపిణీ పూర్తయింది. 2,721 కోట్లకు గాను ఇప్పటి వరకు 2,589 కోట్లను పింఛను రూపంలో లబ్ధిదారులకు అందజేశారు. ప్రపంచ బ్యాంక్ ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తూ కేంద్రానికి లేఖ పంపింది. నవంబర్ 15 నాటికి ఈ ప్రక్రియ కొలిక్కి రానుంది. ఆ వెంటనే అడ్వాన్స్గా 3,750 కోట్లు తీసుకోవచ్చు. నవంబర్లో ఆ నిధులు వస్తే డిసెంబర్ నుంచి పనులు మొదలు పెట్టాలని సిఆర్డీఏ భావిస్తుంది. టెండర్లు పిలిచేందుకు అంతా సిద్ధం చేస్తుంది.
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెట్టనుంది. ప్రపంచ బ్యాంక్ నుంచి పెద్ద ఎత్తున రుణ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉండడంతో మరో నెలన్నరలోనే ఈ ప్రక్రియ కొలిక్కి రాబోతోంది. రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ ప్రపంచ బ్యాంక్ నుంచి కేంద్రానికి ఇటీవలే లేఖ అందింది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సంయుక్తంగా ఈ రుణం ఇస్తున్నాయి. మొత్తం 15,000 కోట్ల రూపాయలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సిఆర్డీఏకి అందనున్నాయి. రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధి, భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి, పరిపాలన, నగరంలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల నిర్మాణం వంటి పనులకు 49,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని సిఆర్డీఏ తాజాగా అంచనా వేసింది. 15,000 కోట్ల రూపాయలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వస్తుండటంతో దానికి అనుగుణంగా సిఆర్డీఏ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణం మంజూరుకు సంప్రదింపులు అన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు బృందం 3-4 దఫాలు రాజధానిలో పర్యటించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ, ప్రపంచ బ్యాంక్, సిఆర్డీఏ అధికారులతో కీలక సమావేశం గురువారం జరగనుంది. నవంబర్ 8న తుది సమావేశం ఉంటుంది. అదే నెల 15 నాటికి సంతకాల ప్రక్రియ ముగుస్తోంది. అది పూర్తయితే 15,000 కోట్ల రూపాయలు మంజూరైనట్టే. ఆ వెంటనే మొత్తం రుణంలో 25% అంటే 3,750 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా తీసుకోవచ్చు. నవంబర్లో ఆ నిధులు వస్తే డిసెంబర్ నుంచి పనులు మొదలు పెట్టాలని సిఆర్డీఏ భావిస్తోంది. టెండర్లు పిలిచేందుకు అంతా సిద్ధం చేస్తోంది. సామాన్య భక్తుల దర్శనానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవారి దర్శనం, లడ్డు, పులిహోర, అన్నప్రసాదం అందించేందుకు నిర్ణయించామని చెప్పారు. ఇంద్రకీలాద్రి దిగువన మోడల్ గెస్ట్ హౌస్లో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రులు వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, గద్దె రామ్మోహన్ రావు, బోండా ఉమామహేశ్వరరావు గతంలో ఎదురైన సమస్యలను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం మాట్లాడుతూ దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవారి దర్శనం, లడ్డు, పులిహోర, అన్నప్రసాదం అందించేందుకు నిర్ణయించామని చెప్పారు. వీఐపీ దర్శనాలు సైతం ఉదయం 8 నుంచి 10 గంటలు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ఉంటుందన్నారు. వీఐపీలు ముందస్తుగా స్లాట్లో వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రోటోకాల్ దర్శనం లభిస్తుందన్నారు. 13 శాఖలతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్లు చేపట్టామని తెలియజేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ దసరా ఏర్పాట్లు గతంలో కంటే మెరుగ్గా చేపట్టేందుకు దేవాదాయ శాఖ చర్యలు తీసుకోవడం ప్రశంసనీయమన్నారు. అనంతరం కృష్ణమ్మకు హారతి అందించారు. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, కలెక్టర్ సృజన, ఈవో రామారావు పాల్గొన్నారు. గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛతీ హీ సేవా కార్యక్రమంలో భాగంగా విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయాన్ని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యానచంద్ర స్వయంగా చీపురు పట్టి శుభ్రపరిచారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పరిసరాలను పరిశుభ్రపరుస్తూ మహాత్ముని స్మరించుకున్నారు. విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ వద్ద కమిషనర్ ధ్యాన్ చంద్ర, మేయర్ రాయన భాగ్యలక్ష్మి గాంధీ జయంతి సందర్భంగా మహాత్మునికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ గాంధీ గారికి ఎంతో ఇష్టమైన స్వచ్ఛత ఇప్పుడు దేశం మొత్తం పాటిస్తోందని, ముఖ్యంగా విజయవాడ నగరపాలక సంస్థలో స్వచ్ఛతా హీ సేవ అంటూ సెప్టెంబర్ 17 నుండి మొదలుపెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారని, విజయవాడ స్వచ్ఛ సర్వేక్షణలో కూడా గత 3 సంవత్సరాలలో ర్యాంకులు సాధించిందని, అందుకు ముఖ్య కారణం పారిశుద్ధ్య కార్మికులే కాకుండా ప్రజలు కూడా అని అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయన ఆదర్శాలను స్ఫూర్తిగా తీసుకుంటూ విజయవాడ నగరాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, గాంధీ గారు ఎప్పుడూ ఒక మాట అనేవారని, స్వచ్ఛత గురించి మనం మాట్లాడాలంటే మనం ముందుగా చీపిరి పట్టుకొని స్వచ్ఛతను చూపించాలని, అలాగే ప్రతి ఒక్కరూ స్వచ్ఛత వైపు అడుగులు వేస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ స్వచ్ఛ సర్వేక్షణలో విజయవాడ నగరాన్ని ప్రథమ స్థానంలో నిలపాలని తెలియజేశారు. తదుపరి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రజల మద్దతు, స్వచ్ఛత గురించి అవగాహన కల్పించే సెల్ఫీ స్టాండ్లలో పారిశుద్ధ్య కార్మికులు, కార్పొరేషన్ సిబ్బందితో విజయవాడ నగర పాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ ధ్యాన్ చంద్ర సెల్ఫీ దిగి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్పంచుకున్నారు. ఇండియాలోనే థర్డ్ పొజిషన్, ఫోర్త్ పొజిషన్ అట్లా తెచ్చుకోవడం అనేది చిన్న విషయం కాదు. కానీ మన నగరానికి అమ్మవారి దయ లేకపోతే మన కష్టం. ఇండియాలోనే మనం థర్డ్ పొజిషన్లోకి రావడం
పొజిషన్లోకి రావడం అన్నది చాలా గొప్ప విషయము. ఇలాంటి ఒక అవార్డులు ఇంకా ఎన్నో వరించాలి మన నగరానికి. అందరం కలిసి కష్టపడి మళ్ళీ ఇంకా విజయవాడ నగరానికి అవార్డ్స్ తెచ్చుకుందాం. ఎందుకంటే గాంధీ గారి స్ఫూర్తితోటి స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమం అన్నది నిర్వహించబడుతుంది కాబట్టి ఈ స్వచ్ఛ సర్వేక్షణలో ఇంకా గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తూ మనం స్వచ్ఛ సర్వేక్షణలో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం. అందరికీ తెలుసు, లాస్ట్ 25 రోజులు విజయవాడ ఎప్పుడూ లేని విధంగా ఒక పెద్ద ఇబ్బందిని మనం అందరూ ఫేస్ చేసాం. చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఇప్పుడు దాకా చేసిన చాలా ఎఫర్ట్స్కి అనుకోకుండానే ఒక ఛాలెంజ్ రావడం జరిగింది ఈ సమస్య. ఇంకా మనం చాలా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. లాస్ట్ 5 to 6 years, మేబీ 10-20 years పెట్టిన ఎఫర్ట్ లాస్ట్ 20 daysలో చాలా వరకు మనకి కొన్ని డ్యామేజెస్ అవ్వడం జరిగింది, నష్టపోవడం జరిగింది, నగరం కూడా నష్టపోవడం జరిగింది. సో మనం అందరూ కూడా మళ్ళీ కలిసి, సో మనం నేరుగా చెప్పినట్టు 3rd, 4th, 5th చాలా మంచి అచీవ్మెంట్స్. దాన్ని మళ్ళీ మనం తీసుకురావాలంటే అందరూ కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. ర్యాంక్తో పాటు నిజంగా మన విజయవాడ నగరాన్ని ఒక ఆదర్శ నగరంగా చేయాల్సిన అవసరం మనందరూ పైన బాధ్యత అనేది చెప్తూ మళ్ళా ఒకసారి అందరికీ కూడా గాంధీ జయంతి గురించి శుభాకాంక్షలు తెలుస్తూ మీరందరూ కూడా దయచేసి స్వచ్ఛత పైన ఫోకస్ చేస్తూ సంవత్సరం పూర్తి మన దానిపైన దృష్టి పెడుతూ మన నగరానికి మంచి పేరు తెచ్చుకోవడానికి అందరూ కూడా సహకారం చేయడం కోరుతున్నాం. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని విజయవాడ మారుతినగర్లోని ఓ పాఠశాలలో చిన్నారులు గాంధీ వేషధారణలో అలరించారు. 3 ఏళ్ల చిన్నారులు భారతదేశ జాతీయ జెండాను నడుమ మహాత్మా గాంధీ ఆహార్యంతో కూడిన పంచికట్టుడు, చేతిలో కర్ర, కళ్ళజోడుతో చిన్నారుల వేషధారణ ఆద్యంతం ఆకట్టుకుంది. పాఠశాల ఉపాధ్యాయులు దేశానికి గాంధీజీ చేసిన సేవను చిన్నారులకు వివరించారు. ప్రత్యేక దేశభక్తి గీతాలతో చిన్నారులకు అర్థమయ్యేలా గాంధీజీ దేశభక్తి పాఠాలకు ఆటలాడించారు. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ది విజయవాడ దాండియా మహోత్సవ్ పేరిట నగరంలో అతిపెద్ద దాండియా మహోత్సవాన్ని అక్టోబర్ 4వ తేదీన సాయంత్రం గంగూరు సమీపంలోని బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిజ్ఞాస సంస్థ డైరెక్టర్ భార్గవ్ తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దాండియా మహోత్సవం, గార్బా, సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు జరుగుతాయని, ప్రవేశం అందరికీ ఉచితమని చెప్పారు. విజయవాడ గంగూర్లోని బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఈ నెల 4న ది విజయవాడ దాండియా మహోత్సవ్ నిర్వహిస్తున్నారు. ఈ మహోత్సవంలో పాల్గొనేందుకు నగరంలోని అనేక మంది మహిళలు, యువతీ యువకులు బెంజ్ సర్కిల్ సమీపంలోని ఒక కన్వెన్షన్ హాల్లో దాండియా సాధన చేస్తున్నారు. ఈ సందర్భంగా జిజ్ఞాస సంస్థ డైరెక్టర్ భార్గవ్ మాట్లాడుతూ దసరాకు అన్ని జిల్లాల, రాష్ట్రాల నుంచి మన విజయవాడకు వస్తారని తెలియజేశారు. విజయవాడ ప్రజలకు అమ్మవారి దర్శనం తప్ప వినోదాత్మకంగా ప్రజలందరినీ సమీకరించేందుకు ఒక వేదిక అనేది లేదన్నారు. నగరవాసులకు వినోదాత్మక వేదిక కల్పించాలనే ఉద్దేశంతో బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్, విజయవాడలోని అన్ని సాంస్కృతిక, సాంఘిక, సేవా సంఘాలు, జిజ్ఞాస కలిసి ది విజయవాడ దాండియా మహోత్సవ్ను నిర్వహిస్తున్నామని చెప్పారు. దాండియా మహోత్సవ్లో సింధీలు, గుజరాతీలు, మార్వాడీలు, పంజాబీలు, జైన్స్ అందరూ పాల్పంచుకుంటున్నారని అన్నారు. నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఈ కార్యక్రమాలు కలిసికట్టుగా భాగస్వాములు అవుతున్నారని తెలియజేశారు. ఏ ప్రాంతం వారైనా, ఏ వయసు వారైనా అందరూ పాల్గొనదగిన అద్భుత సాంస్కృతిక వేదిక విజయవాడ దాండియా మహోత్సవ్ అని తెలియజేశారు. ఈ సువర్ణ అవకాశాన్ని విజయవాడ వాసులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అక్టోబర్ 4వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు దాండియా మహోత్సవం, గార్బా, సాంప్రదాయ వస్త్రధారణ పోటీలు జరుగుతాయని, ప్రవేశం అందరికీ ఉచితమని చెప్పారు. తెలుగు వాళ్ళు కృష్ణలంక, పోరంకి, పెనమలూరు, సత్యనారాయణపురం, మొగల్రాజపురం ఇట్లా వివిధ ప్రాంతాల నుంచి, భవానీపురం, అన్ని ప్రాంతాల నుంచి అందరూ కూడా కలిసికట్టుగా, అంటే ఏ ప్రాంతమైనా చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా ఏ వయసు వారైనా అందరూ పాల్గొనదగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సాంస్కృతిక వేదిక ద విజయవాడ దాండియా మహోత్సవ్. ఈ సువర్ణ అవకాశాన్ని విజయవాడ ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఈ దాండియా మహోత్సవ్ ఇది ఎవ్రీ ఇయర్ కూడా బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ది విజయవాడ దాండియా మహోత్సవ్ పేరిట విజయవాడ ప్రజలు మొత్తం కూడా అందరూ కూడా చక్కగా పాల్పంచుకున్న ఒక అద్భుతమైన వేదిక, అవకాశం. దాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. బిర్లా ఓపెన్ మైండ్స్ ప్రీ స్కూల్ డైరెక్టర్ నీలిమ మాట్లాడుతూ జిజ్ఞాస భార్గవ్ నాయకత్వంలో విజయవాడలో ఎప్పుడు జరగని విధంగా అతిపెద్ద దాండియా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుని మరుపురాని దసరాగా ఉంచుకోవాలన్నారు. నమస్కారం అండి, నా పేరు నీలిమ, డైరెక్టర్ బిర్లా ఓపెన్ మైండ్స్ ప్రీ స్కూల్.
జిజ్ఞాస భార్గవ్ గారి లీడర్షిప్లో, నాయకత్వంలో మొట్టమొదటిసారిగా విజయవాడలో ఎక్కడా జరిగినంత అద్భుతంగా ఒక పెద్ద వేదిక పైన ద విజయవాడ దాండియా మహోత్సవ్ అనేది జరుగుతుంది. అక్టోబర్ 4th బ్లూమింగ్డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ పెనమలూరు క్యాంపస్. డోంట్ మిస్ ఇట్. ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకొని దాండియాని ఎంజాయ్ చేసి, గర్బాని ఎంజాయ్ చేసి మరపురాని దసరాగా మీరు ఉంచుకోవాలని ఆశిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.